హ్యాండ్ పే చెయ్యాల అనగానే పేమెంట్ అయిపోతుంది అక్కడ. చెయ్యాల అంటే చాలు. ఇప్పుడు ఫోన్పే ఇలా అన్నట్టు ఏమవుతుంది చెప్పండి. కార్డులు వచ్చాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, టచ్ వచ్చింది. ఇలా తీసుకెళ్ళి స్కాన్ కూడా చేయనక్కల, ఇలా టచ్ చేస్తే చాలు వెంటనే బిల్ కట్ అవుతుంది, మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాడు. ఇక మీరు కార్డులు పోయినక్కల పర్స్ మర్చిపోయాను, అది మర్చిపోయాను, ఎవరు మర్చిపోరు. ఒకవేళ భర్త కార్డు భార్య తీసుకెళ్ళిపోతేమో, తల్లిదండ్రుల కార్డు పిల్లలు తీసుకెళ్ళిపోతారేమో, అవసరంలో ఆ కార్డు ఇక్కడ ఉంటుంది లోపల, ఎవడు తీసుకెళ్ళలేడు. నువ్వు స్నానం చేసినా నీ చేతిలో ఉంటుంది. ఇది భలే ఉందా టెక్నాలజీ అనుకుంటారు, కానీ మోసపోతారు. యాంటక్రైస్ట్ దాన్ని వాడుకుంటాడు ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి. అయితే దేవుని పిల్లలు అది వేయించుకోకూడదు. మరి దానికంటే ముందు ప్రభు అక్కడ రావాలి, మనం ఎత్తబడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే ఈ వాక్యాలు, అందుకే ఈ ప్రార్థనలు, అందుకే ఈ ఆరాధనలు, అందుకే ఈ యొక్క సువార్త సభలు ప్రపంచమంతా అతి విస్తారంగా జరుగుతుంది. ఎంత వ్యతిరేకత ఉన్న సువార్త వెళ్తుంది. అవునా కాదా? దేశం చెప్పండి. ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు. యేసు ప్రభు వారికి విరోధంగా సినిమాలు తీసేవాళ్ళు, మాట్లాడేవారు, బూతు మాటలు మాట్లాడేవారు, చెడ్డ మాటలు మాట్లాడేవారు, అసహించుకు ఏమీ చేయని ఆ పవిత్రమైన ప్రభునే ఇన్ని మాట్లాడుతున్నారంటే మనల్ని అనక ఊరుకుంటారా? అంటుంటారు. వాళ్ళ నోటి దురద తీరే రోజు రాబోతుంది అనండి. నోటి దురద తీరే రోజు రాబోతుంది. జడ్జిమెంట్స్ ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి. దానికంటే ముందు భక్తులు ఎత్తబడినప్పుడు భక్తులకు దేవుడు ఇచ్చేటువంటిది జీవ కిరీటము, అక్షయ కిరీటము, మహిమ కిరీటము, వాడబారిన కిరీటం ఇస్తా అంట. దాని తర్వాత మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇలాంటి కిరీటాలు మీరు పొందే రోజు వచ్చునుగాక. మీరు దయచేసి పరలోక రాజ్యం ఎంతమంది వస్తారు చేయొచ్చు. ప్రార్థన చేసి ఆత్మీయంగా జీవించండి. మీరు వస్తే, మీకు ఇవ్వకపోతే నేను దగ్గరుండే ఇప్పిస్తా. ఉదాహరణకి చెప్తున్నాను, అంత సీన్ ఉండదు. యేసయ్య ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తాడు. మన బ్రతుకులన్నీ ఆయనకి తెలుసు. కానీ ప్రభువా ప్రార్థనలోకి వచ్చాడు. ప్రభువా సికింద్రాబాద్ ప్రార్థనకు వచ్చాడు.